తీర్పు. సో ఇప్పుడు నేను రాబోయేది చెప్తాను, జరగబోయేది చెప్తాను. 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, 10 మందిలో దానం నాగేందర్ మీద వేటేసి మిగతా 9 మంది వాళ్ళు బీఆర్ఎస్ శాసనసభ్యులే అని జడ్జిమెంట్ ఇచ్చాడు అనుకోండి. తర్వాత జరిగేది ఏంటంటే వాళ్ళు బీఆర్ఎస్ శాసనసభ్యులే, వాళ్ళు కాంగ్రెస్లో చేరలేదు. ఎందుకంటే వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే మేము 3 రంగుల కండువా కప్పుకున్నాం, అంత మాత్రాన అది కాంగ్రెస్ కండువానా, మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎట్లా కాదు, సిఎల్పి మీటింగ్ అటెండ్ అవుతే అది ఎమ్మెల్యేల మీటింగ్, ఇట్లా రకరకాల ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. సో జనరల్గా స్పీకర్స్ ఏంది, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేయకపోతే ఆయన ఏకంగా తప్పించాలని బీజేపీ చూసింది, దాంతో ఆయన రాజీనామా చేశారు. సో ఇది పార్టీలకు అతీతం. సో ఇక్కడ స్పీకర్ కూడా వాళ్ళ మీద వాళ్ళ మీద అనర్హత వేటు కాకుండా వాళ్ళు బీఆర్ఎస్ శాసనసభ్యులని చెప్పేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత స్పీకర్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ జ్యుడిషియల్ రివ్యూ చేసే అధికారం హైకోర్టు సుప్రీంకోర్టుకు ఉంది. అందుకని అసలు స్పీకర్లు ఏం చేస్తున్నారంటే మేము నిర్ణయం తీసుకుంటే మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టుకి ఎక్కడ పోతారు, పోయినప్పుడు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు చెప్తుందో అదే అల్టిమేట్. ఇంకా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేసిందంటే దాన్ని ఛాలెంజ్ చేయడానికి రాజ్యాంగ పరంగా ఎటువంటి అవకాశం లేదు. అందుకని స్పీకర్లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. లాస్ట్ 10-15 సంవత్సరాల్లో నిర్ణయం తీసుకోకుండా 2-3 సంవత్సరాలు టైంపాస్ చేసేస్తున్నారు. సో ఇవాళ సుప్రీంకోర్టు 2-3 సంవత్సరాల టైంపాస్ చేయకుండా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. సో ఇప్పుడు 3 నెలల్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ బీఆర్ఎస్ శాసనసభ్యులే వాళ్ళు కాంగ్రెస్లో చేరలేదని ఇచ్చారనుకోండి, బీఆర్ఎస్ వెంటనే హైకోర్టు పోతుంది, పోయి వాళ్ళ దగ్గర వీళ్ళు కాంగ్రెస్ యాక్టివిటీస్లో పాల్గొన్నారని హైకోర్టులో చేస్తుంది. అప్పుడు హైకోర్టుకు లేదా మళ్ళీ హైకోర్టులో వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి, మళ్ళీ సుప్రీంకోర్టు. సో 3 నెలల్లో ఎలక్షన్స్ రావు. కానీ ఇంత సుప్రీంకోర్టు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత హైకోర్టు కూడా దీన్ని ఇమ్మీడియట్గా టేకప్ చేసే అవకాశం ఉంది. అండ్ స్పీకర్ కూడా ఒకవేళ దీన్ని ఏమన్నా ఈ విషయంలో ఆలస్యం జరిగితే అది కోర్టు ధిక్కరణ అయ్యే అవకాశం ఉంది. సో 2 కాన్స్టిట్యూషనల్ బాడీస్ మధ్య సందిగ్ధం అన్నది ఒక సంఘర్షణ అన్నది ఏర్పడే అవకాశం. కాబట్టి మణిపూర్ విషయంలో స్పీకర్ ఎట్లా చేశారు, మణిపూర్ స్పీకరు సుప్రీంకోర్టు మాట వినకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది, ఆయన్ని పట్టుకరండి, స్పీకర్ను పట్టుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టండి అని. మొదలు చెప్పినా వినలేదు, 2 సార్లు నోటీస్ ఇచ్చినా నువ్వెందుకు నాకు నోటీస్ ఇస్తావు, నువ్వెవరు నాకు ఇవ్వడానికి సుప్రీంకోర్టు అని చెప్పి స్పీకర్ దాన్ని మణిపూర్ స్పీకర్ పట్టించుకోకపోతే మణిపూర్ స్పీకర్ని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి హోమ్ సెక్రటరీకి పంపించి ఆయన పట్టుకరండి మా ముందు ప్రవేశపెట్టండి అంటే చివరికి ఆ స్పీకరు తలొగ్గాల్సి వచ్చింది. సో ఈ కేసులో కూడా నాకు తెలిసి స్పీకర్ బియాండ్ ఆ విధంగా వెళ్తారనుకోను. సో 3 నెలల్లో ఎలక్షన్స్ రావు, కానీ 3 నెలల్లో సుప్రీంకోర్టు స్పీకర్ మ్యాక్సిమం నిర్ణయం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టులో ఎవరు గెలిచినా మళ్ళీ హైకోర్టులో గెలిస్తే మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. అక్కడ తీర్పు రావడానికి మినిమం 6 నెలలు పడుతుంది. సో నా ఉద్దేశంలో 1 year వరకు బై ఎలక్షన్స్ ఏం రావు. కానీ ఇంకా టర్మ్ 3.5 years ఉంది కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాబట్టి ఎప్పుడో ఒకసారి బై ఎలక్షన్ రావాల్సిందే. అండ్ ఇప్పుడు దానం నాగేందర్ మీద అయితే ఖచ్చితంగా వేటేస్తారని అనుకుంటున్నారు స్పీకర్. అది వేయకపోతే హైకోర్టే వేటేస్తుంది, లేకపోతే సుప్రీంకోర్టు వేటేస్తుంది. ఇక్కడ క్లియర్ అయితే ఒకసారి జడ్జిమెంట్ కాపీ చూద్దాం మనం, ఎందుకంటే జడ్జిమెంట్ కాపీలో పేర్కొన్న అంశాలు